స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్. వావ్, సో ఇదే చాలా టేస్టీగా ఉంది అనుకున్నా, అండ్ ఆ పేరు వింటేనే అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంటుందని, స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో స్టఫ్డ్ ఆమ్లెట్ అనగానే ఏమేమి స్టఫ్ చేస్తావు అనుకున్నాను, బట్ అమేజింగ్. స్ప్రౌట్స్ తీసుకొచ్చేసావు, క్యాబేజ్ అండ్ చక్కగా మష్రూమ్స్, బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఎగ్ దేంట్లోకైనా జెల్ అయిపోతుంది, అండ్ ఎస్పెషల్లీ ఆమ్లెట్ అనమాట. సో సూపర్. అండ్ కొద్దిగా పాలు కూడా తీసుకొచ్చినారు. అవును, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఇంగ్రీడియంట్స్ అన్న కాంబినేషన్ అంతా. సరే మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ మనం ఇది సార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అండ్ ఎగ్తో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆమ్లెట్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట. ఇలా స్టఫ్ ఎక్కువ చేస్తే సో ఒక రోల్ సరిపోతుంది అనుకుంటా. అవును, ఎందుకంటే స్నాక్స్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. మళ్ళీ సపరేట్గా శాండ్విచ్ అదంతా కూడా రెగ్యులర్ ఎప్పుడు మమ్మీస్ చేస్తూనే ఉంటారు. ఆ బ్రెడ్ అంటేనే చాలా మందికి విసుకొచ్చేస్తుంటారు. కరెక్ట్. ఆమ్లెట్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి స్నాక్స్ కూడా ఈజీగా తినేస్తారు. అండ్ స్టఫ్ కూడా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా, ఇంకా మిగతావన్నీ కూడా లైట్గా సార్ట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, మష్రూమ్ కూడా, నెక్స్ట్ క్యాబేజ్, ఇందులో కొంచెం కారం. యూజువల్గా ఏంటంటే మనం ఏవైతే వెజిటబుల్స్ అంటే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో క్యాబేజ్, మష్రూమ్స్, స్ప్రౌట్స్ ఇవి అసలు పిల్లలు తినరు సపరేట్గా ఇస్తే. సో ఇలాగా కొంచెం వాళ్ళని చీట్ చేసి హెల్తీగా తినిపిస్తే బెటర్ అన్నమాట. అవును, తర్వాత కొంచెం సాల్ట్, ఓకే, ఇప్పుడు మనం టమాటో సాస్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇది వేస్తే మటుకో పిల్లలందరూ హ్యాపీగా తినేస్తారు. ఎస్. సో పల్లవి చక్కగా ఇది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేద్దాం. సూపర్. ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్ కూడా, చక్కగా అది బీట్ చేసుకొని అండ్ ఇందులో మనం కొన్ని పాలు కూడా వేద్దాం. దీనివల్ల కొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది. ఎస్. అలాగే కొంచెం సాల్ట్ అందులో ఎలాగో వేసాం, ఇందులో కూడా లైట్గా వేస్తే పైన ఫ్లేవర్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అవును, కొంచెం కారం కూడా. సో ఈలోపు స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, ఆయిల్ కూడా, అండ్ ఎగ్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎవ్రీడే ఎల్లో తినొచ్చా, ఎవ్రీడే ఆమ్లెట్ రూపంలో తినొచ్చా అని చెప్పేసి. అండ్ పిల్లలకైతే హోల్ ఎగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్, అదే వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే అందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది.
రెడ్ బ్లడ్ సెల్స్ని అది ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అది చక్కగా పిల్లలకి ఇవ్వచ్చు. ఎవరైతే ఒబీస్గా ఉంటారో అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎల్లోని కొంచెం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అందులో ఎల్డిఎల్ వాల్యూస్ కూడా త్వరగా పెరిగిపోతాయి కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేయాలి. బట్ రిస్ట్రిక్ట్ చేయాలి, యాక్చువల్లీ అవాయిడ్ కూడా కాదు, రిస్ట్రిక్ట్ చేయాలి. వీక్లీ ట్వైస్ అయితే హోల్ ఎగ్ తీసుకోవాలి. ఓకే, సో సూపర్. ఓకే, ఇంకా షిఫ్ట్ చేద్దామా? యా, షిఫ్ట్ చేసేయండి. సో ఇలా క్రాస్గా, యా ఇలా క్రాస్గా పెట్టండి. దీని మీద చీజ్ కూడా గ్రేట్ చేద్దాం. వావ్, ఇంకా అసలు రెడీ చేసేటప్పుడు కూడా పిల్లలు ఇలా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా ఉంటారు ఎప్పుడెప్పుడు తినాలి అని. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసేద్దాం. ఓకే, ఓకే లాస్యా, స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్ రెడీ అయిపోయింది. వావ్, స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పాలు కొద్దిగా, ఉల్లిపాయ 1, మష్రూమ్స్ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజీ 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, టొమాటో సాస్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, బీన్స్ స్ప్రౌట్స్ కొద్దిగా. స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్ స్ప్రౌట్స్, క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్, క్యాబేజ్ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, పాలు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్లా నూనెతో కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ మధ్యలో వెజ్ మిశ్రమాన్ని ఉంచి తురిమిన చీజ్ వేసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్టఫ్డ్ ఆమ్లెట్ రోల్ రెడీ.